అందరికీ నమస్కారం. శశిరేఖాస్ కిచెన్ అండ్ క్రాఫ్ట్స్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను ఒక మంచి చట్నీ రెసిపీ చూపిస్తున్నాను. అదేంటంటే శనగపప్పు కొబ్బరి చట్నీ. ఇది దోశల్లోకి, ఇడ్లీల్లోకి, పొంగల్లోకి చాలా బాగుంటుంది. ముందుగా 1/2 కప్పు శనగపప్పుని లో మీడియం ఫ్లేమ్లో పెట్టి సన్నగా వేయిస్తున్నాను. ఇది దోరగా కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు వేయించాలి. కమ్మటి వాసన వస్తుంది అనమాట. ఇది మా మదర్స్ రెసిపీ అనమాట. మా చిన్నప్పుడు ఇలా పచ్చిశనగపప్పుతో వేయించి చేసేవారు మా అమ్మగారు ఈ పచ్చడిని. ఎందుకంటే ఆ రోజుల్లో గుల్లశనగపప్పుతో చేస్తే మడికి పనికిరాదని, అందుకని ఈ పచ్చిశనగపప్పునే వేయించి చేసేవారు అనమాట. సో మనం గుల్లశనగపప్పుతో చేస్తే కనుక వెంటనే వేయించే పని లేదు కాబట్టి వెంటనే చేసేసుకోవచ్చు. ఇదంటే మనం వేయించుకుని చల్లారాక అప్పుడు పొడిగొట్టుకుని చేసుకుంటాం. సో దేని రుచి దానికే ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, శనగపప్పు చక్కగా ఎర్రగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టి చల్లారనిద్దాం. ఇప్పుడు ఒక చిన్న ప్యాన్లో 2 టీ స్పూన్లు నూనె తీసుకుని వేడి చేసి దాంట్లో ఒక 3 ఎండుమిరపకాయలు వేసి వేయిస్తున్నాను. మీకు బాగా కారం కావాలనుకుంటే కనుక ఇంకో 2 మిరపకాయలు వేసుకోవచ్చు. నేనేంటంటే నాకు ఈ పచ్చడి ప్రత్యేకంగా కమ్మగా ఉంటే ఇష్టం, అందుకని తక్కువ మిరపకాయలు వేస్తున్నాను. ఇంకా పచ్చిమిరపకాయలు కూడా వేస్తాను. ఎలాగో ఎండుమిరపకాయలు వేగాక వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్లో పోపు తయారు చేసుకుందాం. మనం అవసరం అనుకుంటే ఇంకొక టీ స్పూను నూనె వేసుకోండి. ఇప్పుడు నూనె కాగాక దీంట్లో 1 టీ స్పూను మినపప్పు, 1 టీ స్పూను ఆవాలు, 1 టీ స్పూను జీలకర్ర వేసి ఆవాలు చిటపట్లాడే వరకు వేయించండి. ఆవాలు చిటపట్లాడాక ఒక ఎండుమిరపకాయను కూడా ముక్కలు తుంచి వేసుకోండి. ఆ తర్వాత నేనైతే వెల్లుల్లిపాయలు వాడతాను. మీకు ఒకవేళ వెల్లుల్లిపాయలు ఇష్టం లేకపోతే మానేయచ్చు. అవి కూడా వేసుకుని వేయించుకోండి. తర్వాత ఒక చిటికెడు ఇంగువ కూడా వేసి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి పోపు తీసి పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసాక ఈ వేడివేడి నూనె మీద ఒక 1/2 టీ స్పూను పసుపు వేసేసి ఉంచేయండి. ఈ పాటికి శనగపప్పు చల్లారింది. ఇప్పుడు శనగపప్పు, ఎండుమిరపకాయలు ఈ 2 కలిపి మెత్తగా నూరేసుకుందాం. శనగపప్పు, ఎండుమిరపకాయలు సన్నగా గ్రైండ్ చేశాను. అంటే ఇంకా కొంచెం బరగ్గా ఉంది. అవసరం అనుకుంటే ఇంకా మీరు మెత్తగా కావాలనుకుంటే మెత్తగా చేసుకోవచ్చు. ఈ గ్రైండ్ చేసిన దాన్ని నేను ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు కొబ్బరి గ్రైండ్ చేసుకుందాం. 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను నేను. 3 పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. ఇప్పుడు నేను 1/2 కప్పు శనగపప్పు తీసుకున్నాను, 1 కప్పు కొబ్బరి తీసుకున్నాను. మీరు అలా కాకుండా 2 సమానంగా తీసుకుందాం అనుకుంటే కనుక మీరు అలాగే చేసుకోవచ్చు. 1 కప్పు అది, 1 కప్పు ఇది వేసుకోవచ్చు. లేదా కొబ్బరి ఇంకా తగ్గించుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కొబ్బరి, పచ్చిమిరపకాయలు 2 గ్రైండ్ చేసిన తర్వాత వచ్చిన ముద్దని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. శనగపప్పు, కొబ్బరి 2 కలిపి గ్రైండ్ చేస్తే బాగా నలగదని ఇలా విడిగా చేస్తున్నాను నేను. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసిన శనగపప్పు, ఎండుమిరపకాయలు ఉంది కదా, దాన్ని మళ్ళీ నేను గ్రైండర్లోకి తీసుకుని దీనికి కొద్దిగా 1 టేబుల్ స్పూను చింతపండును కూడా యాడ్ చేస్తున్నాను. మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మళ్ళీ గ్రైండ్ చేస్తాను కసి నీళ్ళతో పాటు. ఇప్పుడు ఈ 2 కలిపి నేను ఈ కొబ్బరి, శనగపప్పు 2 గ్రైండ్ చేసినవన్నీ కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ పచ్చడికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాం. దీంట్లోకి నేను ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి, శనగపప్పుని మీరు గ్రైండర్లో వేసి అన్నీ కలిపి ఏకంగా గ్రైండ్ చేసేయచ్చు. కానీ ఈరోజు నేను చిన్న జార్ వాడుతున్నాను కాబట్టి సరిపోలేదు నాకు. అందుకని విడివిడిగా గ్రైండ్ చేసి గిన్నెలో వేసి అప్పుడు అన్నీ కలిపేస్తున్నాను అనమాట. అలాగే వేయించి పెట్టుకున్న పోపు అంతా కూడా దీని మీద వేసేసి ఒకసారి అంతా కలిపేస్తాను. ఇప్పుడు ఈ గ్రైండర్ జార్ ఉంటుందిగా, దాన్ని కూడా ఒకసారి తొలిచేసి కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లు కూడా దీంట్లో కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లో కొద్దిగా నీళ్లు కానీ పెరుగు కానీ వేసి మొత్తం అన్నీ బాగా కలిపేయండి. మా అమ్మగారు పెరిగేసి కలుపుతూ ఉండేవారు. నేను ఈరోజు పెరుగు వేయట్లేదు, ఎందుకంటే నేను 2 రోజులకు సరిపడా చేస్తున్నాను. అప్పటికప్పుడు మనం చేసుకుని వాడేసేది అయితే కనుక పెరిగేసుకుంటే కమ్మగా ఉంటుంది, అందుకోసమని. ఇదండి మన కొబ్బరికూరు శనగపప్పు పచ్చడి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేసి, షేర్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఫేస్బుక్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే నా ఇంగ్లీష్ ఛానల్లో కూడా చాలా మంచి రెసిపీలు ఉన్నాయి. అవి కూడా చూసి మీరు ట్రై చేయండి తప్పకుండాను. మళ్ళీ కలుద్దాం మరొక మంచి వీడియోలో.